హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. ఇప్పుడు టెట్కు సంబంధించిన 6వ తరగతిలోని 3వ పటములు. ఈ పటంలోని బిట్లను చూద్దామండి. పటాలను తయారు చేసేవారిని ఏమని అంటారు? కార్టోగ్రాఫర్లు. రెండో బిట్, పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు? అట్లాసు. ఒక నిర్ణీతమైన అంశాన్ని కానీ విషయాన్ని కానీ తెలిపే పటాలను ఏమని అంటారు? విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ బిట్ అండి, జిపిఎస్ అనగా ఏమిటి? జిపిఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మరి పటాలలో రకాలు ఎన్ని? అవి ఏమిటి? పటాలు 3 రకాలు. అందులో ఒకటోది రాజకీయ పటాలు, 2 భౌతిక పటాలు, 3 విషయ నిర్దేశిత పటాలు. వివిధ దేశముల రాజకీయ విభాగాలు, సరిహద్దులు, రాష్ట్రాలు, జిల్లాలు, ముఖ్య పట్టణాలను మొదలైనవి సూచించే పటాలను ఏమని అంటారు? రాజకీయ పటాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, నిర్దిష్ట రంగులు, ఎత్తుపల్లాలతో సూచించే పటాలను ఏమని అంటారు? భౌతిక పటాలు అని అంటారు. నెక్స్ట్ బిట్ అండి, అడవుల విస్తరణని తెలిపే పటాలు ఏమిటి? విషయ నిర్దేశిత పటాలే అడవుల విస్తరణని తెలుపుతాయి. నెక్స్ట్ బిట్, నీలిరంగుని వేటిని సూచించడానికి ఉపయోగిస్తాము? నీలిరంగు అనేది జలభాగములను సూచించడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ బిట్ అండి, స్కేలు దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము. స్కేలు దేనిలో అవసరము అని బిట్. ఆన్సర్ పటము. నెక్స్ట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఉత్తరం మరియు తూర్పుకి మధ్యగల దిక్కుని ఇలా పిలుస్తారు? ఉత్తరము తూర్పుకి మధ్యగల ఉన్నటువంటి దిక్కు ఏంటి? ఆ దిక్కు పేరే ఈశాన్యము. ఖండంగా మహాసముద్రంగా ఒకే పేరుతో పిలిచే ఖండం ఏమిటి? ఆన్సర్ అంటార్కిటికా. నెక్స్ట్ బిట్ అండి, ప్రపంచంలో పెద్ద ఖండం ఏది? ఆసియా. నెక్స్ట్ బిట్, ప్రపంచంలో చిన్న ఖండం ఏమిటి? చిన్న ఖండము ఆస్ట్రేలియా. నెక్స్ట్ బిట్ అండి, మైదానాల విస్తరణను గురించి తెలియజేయు మానచిత్రం ఏంటి? ఆన్సర్ భౌతిక పటము. నెక్స్ట్ బిట్, తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే ఎడమవైపు ఉండే దిక్కు ఏంటి? ఉత్తరం. ఆన్సర్ ఏంటి? ఉత్తరం అండి. తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే ఎడమవైపు ఉండే దిక్కే ఉత్తరం. మానచిత్రంలోని పిఎస్ దేనిని సూచించును? పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. నెక్స్ట్ బిట్, మానచిత్రాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా ఏ దిక్కును పైభాగంలో ఉంచుతారు? ఆన్సర్ ఉత్తరం. నెక్స్ట్ బిట్, మానచిత్రాల పైన దూరాలను సూచించడానికి ఉపయోగించేవి? ఆన్సర్ స్కేలు. నెక్స్ట్ బిట్ అండి, దేశ రాజధానులు, ముఖ్య పట్టణాలను గురించి తెలుసుకోవాలంటే ఈ పటమును తెలుసుకోవాలి. ఆన్సర్ రాజకీయ పటము. ఇక్కడ జతపరచడం ఇవ్వడం జరిగింది. పటాలలో నీలం రంగును ఏ భాగం చూపించడానికి ఉపయోగిస్తారంటే జలభాగాలను,
మరి ఈ పటాల్లో ఆకుపచ్చ రంగును దేనిని చూపిస్తారు అంటే మైదానాలను సూచించడానికి ఆకుపచ్చ రంగును. ఇదే విధంగా స్టాప్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవి. అదేవిధంగా ఇక్కడ మసీదు, దేవాలయం, చర్చ్, పాఠశాల, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నిటి కూడా గుర్తులు బాగా గుర్తుంచుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి బొమ్మ చూపించి మిమ్మల్ని అడుగుతుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి.